Before we take off, we'd like to go over some important safety procedures. రైట్, మనము ఈరోజు గండి మైసమ్మలో కొత్తగా ఓపెన్ అయిన రెస్టారెంట్ కేవీఆర్ రెస్టారెంట్ ఫ్లైట్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం మనం. ఇక దీని పూర్తిగా మనం ఫ్లైట్లో కూర్చొని తినడానికి అవకాశం ఉన్న రెస్టారెంటు ఇది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫ్లైట్ ఎక్కాలి అని అంటే మనము ఎక్కడనో వెళ్ళాలి, ఎంతో ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు అతి దగ్గరలో గండి మైసమ్మలో ఇక రెస్టారెంట్, ఫ్లైట్ రెస్టారెంట్ అని ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో మన ముందుకు తీసుకొచ్చారు. ఇక నిర్వాహకులతో మనం ఒక్కసారి దీని గురించి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ అవైలబుల్ ఏమేమి ఉన్నాయి, దీనికి బర్త్డే పార్టీస్ మరియు వెడ్డింగ్ షూటింగ్స్, తర్వాత ఇట్లాంటి ఎన్నో మనం చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవడానికి వీళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు. రైట్, ఏమేమి ఉందన్నది ప్రొపరేటర్ గారితో తెలుసుకుందాం ఒకసారి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి సార్. రైట్ సార్, మనం ఒక్కసారి ఫ్లైట్లోకి వెళ్ళి ఒకసారి వాళ్ళకు పబ్లిక్కి ఏముంది. ఓకే రైట్ సార్, వెళ్దాం రండి సార్. రైట్, మనం ఫ్లైట్ రెస్టారెంట్లోకి ఎంటర్ అయ్యాం. మనతో ప్రొపరేటర్ గారు ఉన్నారు, రెస్టారెంట్ ప్రొపరేటర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కూర్చుంటారా? నిలబడతారు సార్? కూర్చుంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఏమంటారు, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా. ఇది ఫ్లైట్, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఫ్లైట్? మేము ఢిల్లీ నుంచి తీసుకొచ్చామండి సార్. ఇది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అండి. ఓకే సార్. ఒరిజినల్ ఫ్లైట్ ఒరిజినల్ గానే తీసుకొచ్చాము. యాక్చువల్గా ఈ ఫ్లైట్స్ అన్ని కూడా అండి మద్రాసు, ఢిల్లీ అండ్ విశాఖపట్నం ఈ టైప్ ఆఫ్ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి అనమాట అండి. సో ఇదేంటంటే మేము ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గండి మైసంలో పెట్టామండి. సో ఇదేంటంటే అండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళకుండానే ఇక్కడ మీరు వచ్చి దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి. మీకు బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఎందుకంటే ఇక్కడ మేము ఒక చిన్న ఇది కూడా వేసామండి ఫంక్షన్ వేయడానికి. 150 మంది దాకా మనం ఫంక్షన్ చేయొచ్చండి. ఒక మంచి ఫ్యామిలీస్ అంటే ఒక బర్త్డేస్ కానీ, అంటే మేము ప్రస్తుతానికి అయితే సార్ లిక్కర్ గట్ట అలౌ చేయట్లేదండి, ఎందుకంటే ఒక మంచి రెస్టారెంట్గా మేము తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే మీకు మ్యారేజ్ షూటింగ్స్ కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే పార్టీస్ కానీ, లేదంటే ఏదైనా టీచర్స్ లాంటిది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ 100-150 ఉన్న వాళ్ళకి మీకు ఇది చేయొచ్చండి. ఇదే కానీ మీరు ఫ్లైట్ లోకి వస్తే ప్రస్తుతానికి 599 రూపీస్ తోటి మేము ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫుడ్. దాంట్లో అంటే అన్ని రకాల అంటే అన్ని రకాలు అంటే నాన్ వెజ్ వెజ్ కాదు, ఒక కాంబో మీల్ లా పెట్టామన్నమాట అండి. అంటే ఒరిజినల్ ఫ్లైట్ లో ఎలా ఇస్తారు అన్నదాన్ని మేము దాని జనాలకు చూపించడం కోసం ఆ విధంగానే పెట్టాము. అలా కాకుండా ఏదైనా ఫంక్షన్స్ లో కానీ మాకు సెపరేట్ డిషెస్ కావాలి, మాకు సెపరేట్ అంటే మేము అలా కూడా తయారు చేసి ఇస్తామండి. ఎందుకంటే కిచెన్ అంతా మాది ఇక్కడే ఉంది, ఆ విధంగానే తయారు చేస్తుంటాం. దానికి ప్రైసెస్ అన్నటువంటిది మీకు మీ యొక్క మెనూని బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్. ఇక ఫంక్షన్ సంబంధించి అది సెపరేట్ మెనూ కింద. అవునండి. రైట్ సార్. లేదు మేము ఫ్లైట్ లోనే ప్రయాణిస్తాము ఒకలా అనుకుంటే కూడా అది జస్ట్ 300 రూపీసేనండి ఫ్లైట్. బట్ ఫుడ్ కూడా మేము ఎక్కువ ఛార్జ్ ఏం కాదు సార్, అది 299. అంటే అది ఒక మొత్తం కలిపి చేస్తేనే వాళ్ళకి ఒక ఆనందంగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మేము అలా చేసాము. అది మీరు స్కూల్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ వచ్చి దాన్ని సరిగా చూడాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ గండి మైసంలోనే పెట్టామండి. అంటే ఇది ప్రస్తుతానికైతే ఇండియాలోనే ఫస్ట్ ఫ్లైట్ అండి ఇది. అంటే ఇంత దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరి మీలాంటి వాళ్ళందరూ వచ్చి తొందరగా చూస్తే అదేంటంటే ఆ థ్రిల్లే డిఫరెంట్ గా ఉంటుంది. రైట్ సార్. ఇది ఫ్లైట్ రెస్టారెంట్ గండి మైసమ్మలో. ఇక చాలా తక్కువ ధరలోనే మనం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మినిమం దానికి ఒక చేయలేము, ఎందుకు ఎక్కడ వెళ్ళాలి అన్న కొన్ని ఉంటాయి అట్లాంటివి. మనం ఇక్కడ వచ్చి తక్కువ ధరలో 599 రూపీస్లోనే పూర్తిగా ఫుడ్తో పాటు ఇక్కడ మనం దీంట్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేసి ఫ్లైట్లో ఏ విధంగా ఉంటుంది, ఫ్లైట్ నిబంధనలు ఏంటి, వాటికి అన్నిటికీ వీళ్ళు తీసుకొని ఒక మంచి ఫ్లైట్లో ఎక్కడైనా జర్నీ చేసిన విధంగా ఈ ఎక్స్పీరియన్స్ మనకు వస్తూ ఉంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని దీనిలో ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళాను. ఇక మనకు ఒక స్టేజ్ లాంటిదిగా ఏర్పాటు చేసి పూర్తిగా మనం ఒక రెస్టారెంట్ లాగా కాకుండా ఒక ఫంక్షన్ హాల్గా మనకు మొత్తం దీన్ని ఫోటోషూట్ కోసం, బర్త్డే పార్టీస్ కోసం, ఇక వెడ్డింగ్ షూట్స్ కోసం, బర్త్డే పార్టీస్ కానీ, ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, లేదంటే అండి ఏదన్నా
ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ మీకు ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా Anniversary. ఉన్నా కూడా యానివర్సరీస్ అన్నీ కూడా అండి చిన్న చిన్న 150 మెంబర్స్లో 50 కానీ ఒక 100 మెంబర్స్ కానీ ఉంటే మీకు ఎదరంతా కూడా సెట్టింగ్ వస్తుందండి. రియల్ ఒక స్మాల్ మ్యారేజ్ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ మంచి ప్లేస్ కూడా ఉంది. దాదాపు 150 మెంబర్స్ దాకా వీళ్ళు అలౌడ్ ఇచ్చి ఫంక్షన్స్కి అలౌడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా పొందే విధంగా వీళ్ళు దానికి ప్రత్యేకమైన ఛార్జీలతో 599 రూపీస్లో ఇక మంచి ఎయిర్పోర్ట్ లాగా డిజైనింగ్, ఈ రెస్టారెంట్ డిజైనింగ్ కూడా పూర్తిగా పెద్ద ఖర్చుతో కూడుకొని కూడా వీళ్ళు నిర్మించారని చెప్పొచ్చు. ఇక బాగుంది మొత్తం చాలా. దీనిలోకి వస్తేనే ఈ నైట్ విజన్లో ఇంకా బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం దీన్ని చూస్తే బ్యాక్గ్రౌండ్ చూస్తే మొత్తంగా మనకు ఫ్లైట్ ఏమంటారు ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ మనకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఇది నిర్మాణం దశలో ఇంకా కొద్ది రోజుల్లో పూర్తిగా ఇది పబ్లిక్కి అందుబాటులోకి వస్తుంది. ఇక రైట్ సార్, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఎగ్జాక్ట్లీగా? ఇదండి ఇంకొక అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేసామండి. వచ్చే వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు డైలీ కూడా. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫుడ్ అన్ని రెడీ అయినండి. రైట్. ఇప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తున్నాం అన్నమాట అండి. ఇక్కడ అకార్డింగ్లీ ఇక్కడ ఒక మెయిన్ గేట్ ఒకటి ఓపెన్ చేస్తున్నామండి. ఓకే, మనం మరో ఫ్లైట్లోకి వెళ్ళబోతున్నాం. ఇది ఫ్లైట్ కాకుండా కంటైనర్లో దాన్ని ఫ్లైట్గా డిజైన్ చేశారు లోపల. అది ఒరిజినల్ ఫ్లైట్ అయితే ఇది రెస్టారెంట్ ఫ్లైట్ కిందకి వస్తుంది. దానిలో కాకుండా దీనిలో కూడా మనం ఫుడ్ తినొచ్చు. ఇది హోటల్ లాగా అందరికీ టేబుల్ వేసి మంచిగా కొందరు దాంట్లో కాకుండా మనం బయట తింటామనంటే ఇది కూడా వాడుకునే విధంగా హోటల్కు మంచిగా ఉంది. మనం బర్త్డే పార్టీస్ కూడా ఒక 20 మంది పిల్లలు ఉంటే కూడా సరదాగా ఫ్లైట్ లో కూర్చొని ఇక్కడ బర్త్డే కూడా కేక్ కట్ చేసుకోవచ్చు. రైట్. దీనిలో అన్ని స్పీకర్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే ఓకే. సో ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ అనమాట. రైట్ రైట్. ఇక్కడ ఇదో సెక్షన్ ఒకటి ఉంది, ఒకటేమో గృహ కూడా ఒకటి వేసామండి. అక్కడ కూడా బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న దాన్ని ఏమంటారంటే లేడీస్ కిట్టి పార్టీస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. రైట్. సో మీకు ఎలా కావాలంటే దాన్ని అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ వన్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, మేము దీన్ని లిక్కర్ కి అలౌ చేయట్లేదండి. అంటే తప్పుగా అంటే ఫ్యామిలీ రెస్టారెంట్ గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది కూడా ఒక వెరైటీ రెస్టారెంట్, నలుగురు వచ్చి దాన్ని ఆస్వాదించాలి అన్న ఉద్దేశంతో ఇన్ని డిఫరెంట్ సెక్టర్స్ పెట్టామన్నమాట అండి. అంటే ఒకే దాంట్లో 3-4 ఐటమ్స్. ఫుడ్ కూడా మాదే ఉంటుందండి. ఫుడ్ ఈజ్ వెరీ హైజీన్ ఫుడ్ ఉంటుంది. మేమందరం కూడా మీకు చూపించాం. ఎందుకంటే అండి మేము ఇచ్చే హైజీన్ ఫుడ్ ఈచ్ వండే వాళ్ళ కాడి నుంచి ఇచ్చే వాళ్ళ దాకా కూడా మేము మెడికల్ టెస్ట్ చేయించే వాళ్ళు మేము రిక్రూట్ చేసుకుంటాము. రైట్ సార్. ఇది కంట్రీలలో కూడా మేము అక్కడ కూడా 18 years మేము రెస్టారెంట్స్ రన్ చేసి ఇండియాకి వచ్చామండి. సో మేము కూడా ఏంటంటే ఒక హైజీన్ ఫుడ్ ఇద్దామని చెప్పి, అంటే ఏంటంటే ఇందులో ఎవరు ఇవ్వడం లేదని మాట నేను ఎవరిని కించపరచుకున్నాను, నా ఉద్దేశమే అది కాదు. మనం ఇచ్చేటువంటి ఫుడ్ లో కూడా హైజీన్ ఉంటే అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి. అందరూ ఆరోగ్యవంతంగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే మన అందరం ఆనందంగా ఉండగలమని. సో దాంట్లో చాలా మంది ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ లో పెద్ద రెస్టారెంట్స్ లో కూడా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. మాది ఒక మాదిరి చిన్న రెస్టారెంట్, అంటే అందరికి అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు కూడా ఇది ఎలా ఉంటుంది అన్నటువంటి ఫీల్ కావద్దు. ఎక్కడైతే మంచి స్టార్ హోటల్స్ లో ఉన్న హైజీన్నెస్ మేము రోడ్డు మీద మీ అందరికీ చూపిస్తున్నాం. అంటే ఒక ఫ్లైట్ ఎక్కడో గాల్లో ఎగిరేటువంటి ఫ్లైట్ ని తీసుకొచ్చి దీంట్లో మీరు భయపడవలసిన అవసరాలు, యాక్సిడెంట్స్ ఏం అవ్వండి. ఎందుకంటే మేము అంత ఇంజనీర్స్ పర్యవేక్షణలోనే నేను అన్ని క్రియేట్ చేశాను. నిర్మాణం అన్ని కూడా ఇంజనీర్ గారి పర్యవేక్షణలోనే చేశాం. రండి సరదాగా మీ అమ్మ గాని నాన్న గాని పెద్దల్ని తాతయ్యని గట్రా తీసుకొచ్చి ఫ్లైట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి అందరికీ కూడా. మైసమ్మ చౌరస్తాకి 1/2 kilometer దూరం అండి. బై వాకింగ్ లో వచ్చేయచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్.